ఆ తల్లి కౌసల్య చెప్పినటువంటి మాట ప్రతి తల్లి తెలుసుకోవలసిన మాట లోకంలో. ప్రతి తల్లి, ప్రతి తండ్రి రామాయణంలో ఈ శ్లోకాన్ని తెలుసుకోవలసిన శ్లోకం. పెద్దలు ఏమంటారో తెలుసా అండి ఈ శ్లోకం గురించి? కౌసల్య 14 ఏళ్ల కోసం రాముడికి కట్టించిన సద్దెన్నపు మూట అంటారు ఈ శ్లోకాన్ని. ఎందుకంటే అమ్మ పిల్లాడు ఏదైనా ఊరు వెళ్తున్నానంటే నాన్నగారు డబ్బిస్తాడు, అమ్మ అలా ఇవ్వదు. అమ్మ ఏం చేస్తుందంటే, నాన్న మధ్యాహ్నం ఆకలేస్తుంది తినే అని రొట్టిస్తుంది. ఎందుకైనా మంచిది, రాత్రి అక్కడ ఏమైనా దొరుకుతాయో దొరకవో 2 యాపిల్ పళ్ళు పడేసాను తినే అంటుంది. అమ్మ పోషణ చూస్తుంది. 14 ఏళ్లు రాముడు ఇప్పుడున్నవాడు అలాగే ఉండాలంటే, రాముడు అరాముడు కావాలని ఏ మందర కోరుకుందో అలా రాముడు అరాముడు కాకుండా ఉండాలంటే, రాముడు లోకాభిరాముడుగా తిరిగి రావాలంటే, జగద్వందితుడైనటువంటి రాముడిగా కీర్తి శోభిల్లాలంటే, రామ నేను నీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకో, యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. ఏ ధర్మాన్ని రామా నువ్వు ఇప్పుడు పట్టుకున్నావో, ఏ ధర్మాన్ని నమ్మావో, ఏ ధర్మం కన్నా లోపల కోరుకున్న భోగాలు కూడా గొప్పవి కావని ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తున్నావో, ఆ ధర్మాన్ని అలాగే పట్టుకునుండు రామ, అది నిన్ను అభిరక్షతు, నిన్ను రక్షించి తీరుతుంది. ఈ మాట నాటుకుంది రాముడికి. 14 ఏళ్ళు అందుకే రాముడు ధర్మం తప్పలేదు. అరణ్యంలో ఉన్న ఎన్ని అడ్డదారులు వచ్చినా తాను చేరుకోవడానికి ధార్మికమైన మార్గంలో వెళ్ళాడు తప్ప ఎన్నడూ ధర్మపథాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వచనం చేస్తోంది, నాయనా నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చినటువంటి అస్త్రాలు, నువ్వు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు నమస్కారం చేసేటటువంటి దేవాలయాల్లో ఉన్న దేవతలు, మహర్షులు, సమిధలు, దర్భలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయాలు, చిత్ర విచిత్రములైన పూజాస్థలాలు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, ధాత, విధాత, పూషుడు, భగుడు, అర్యముడు, ఇంద్రాని సమస్త దేవతలు, అన్ని ఋతువులు, స్కందశ్చ భగవాన్ దేవ సోమశ్చ బృహస్పతి సప్తర్షయో నారదశ్చతే త్వాం రక్షతు సర్వతః నక్షత్రాణి చ సర్వాణి గ్రహశ్చ సహదేవత అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితం. సంధ్యలు, సూర్యుడు, చంద్రుడు, స్కందుడు అనగా సుబ్రహ్మణ్యుడు, సోమశ్చ సోముడు, శివుడు, సప్తర్షులు, నారదుడు నిన్ను నిరంతరము రక్షించుగాక అని అనేక మందిని ప్రార్థన చేసి తెల్లని పూలదండలు, సమిధలు, తెల్ల ఆవాలు సిద్ధం చేయించి, అగ్నిహోత్రం చేయించి బ్రాహ్మణుల చేత రాముడికి రక్ష కట్టి ఆయన దగ్గరకొచ్చి కొన్ని శ్లోకాలతో ఆవిడ రక్ష పెట్టింది. ఇవి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ శ్లోకాల్ని బిడ్డల్ని కన్న తల్లులు పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే వాళ్ళకి ఈ 3 శ్లోకాలతో రక్ష పెడితే వాళ్ళకి ప్రమాదములు రావు అంటారు. పిల్లలు వృద్ధిలోకి రావాల్సి వచ్చినా, అంటే రావాలని మనం నిజంగా కోరుకున్న వాళ్ళం అయితే, తల్లి అలా కోరుకోకపోవడం ఏంటి, తల్లి కోరుకు తీరుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, ప్రత్యేకించి తల్లి ఏ పిల్లవాడినైనా పిల్లనైనా ఈ 3 మంత్రాలతోటి 3 శ్లోకాలతోటి రక్ష పెట్టాలి అని చెప్తారు పెద్దలు. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి జాతికి ఇచ్చిన కానుకల్లో ఈ 3 శ్లోకాలు ఒకటి. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రరాసే సమభవత్తత్తే భవతు మంగళం. వృత్రాసురుడిని సంహారం చేసినప్పుడు ఇంద్రుడికి అదితి ఎటువంటి రక్ష పెట్టిందో అటువంటి మంగళము నీకు కలుగుగాక. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతపాత్రని తీసుకురావడం కోసమని గరుత్మంతుడు బయలుదేరుతున్నప్పుడు వినత ఆయనకి ఎటువంటి మంగళాన్ని కల్పించిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్యయత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. అమృతోత్పాదన కాలమునందు దేవేంద్రుడికి ఆ దేవతలందరూ ఎటువంటి మంగళమును కల్పించారో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. 3 విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. రామ 3 లోకములను కూడా ఆ రోజు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల రూపంలో దానం పుచ్చుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కొలుస్తున్నప్పుడు త్రివిక్రమావతారంతో పెరిగిపోయినప్పుడు లోకమంతా ఆయనకి ఎటువంటి మంగళం చేసిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక. ఓషధీం చాపి సిద్ధార్థాం విశల్య కరణీం శుభాం చకార రక్షాం కౌసల్య మంత్రై
రభిజాపచ, ఒక విశల్యకరణి అనేటటువంటి ఓషధిని అక్కడ పెట్టి బ్రాహ్మణుల చేత అభిమంత్రింపచేసి దాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క శరీరానికి ఆ ఓషధిని కట్టి ఆయన ఒళ్ళంతా తడిమి మనస్ఫూర్తిగా రాముణ్ణి పంపించడం ఇష్టం లేకపోయినా ఆయనకి ఆశీర్వచనం చేసి, నాయనా రామ, 14 సంవత్సరములు ధర్మంతో అరణ్యవాసాన్ని పూర్తి చేసి నువ్వు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చేస్తుంటే చూసే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు కల్పించాలని ఆశీర్వచనం రామచంద్రమూర్తికి కౌసల్యామాత చేసినది అన్న మంగళప్రద ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఒక్కసారి మనం రామనామం చెప్పుకుని, ఇంత గొప్ప రామకథ, అయోధ్యకాండ, నిజంగా అంత ధర్మపరీక్ష మహానుభావుడికి ఇప్పుడు చేసిన రామనామమే మన్ని రక్షిస్తుంది. నిజంగా రామాయణానికి హనుమత్ స్వరూపం కదిలి వచ్చేసింది. ఆయన అంత ప్రీతి చెందుతున్నారు రామకథ కోసం అనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యమే ఉంటుంది. ఎక్కడో తిరగవలసిన వాడు ఇక్కడికి వచ్చి అంత చప్పుడు చేస్తూ గంతులేస్తూ ఇక్కడే కూర్చుని ఇక్కడే తిరుగుతూ చూస్తూ అలా కూర్చుని ఇక్కడిక్కడే వింటున్నారంటే ఆయన హనుమ కాకి ఇంకెవ్వరు. రామకథ రామకథే. అందుకే రామకథ ఎక్కడ చెప్తే అక్కడికి హనుమ వస్తారు, హనుమ వస్తే మంగళం కలుగుతుంది అంటారు. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లివలి రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామతత్వము నెరుగు వారికి ముక్తి తత్వము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అంబరీషుని పూజలకు కైవల్యము సగిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము, రామనామము రమ్యమైనది రామనామము, తుంటరీ కామాదులను మంట కలుపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆశ విడిచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము.